హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు సండే అండ్ వెదర్ చూడండి, వెనకాల వెదర్ అయితే పిచ్చి పీక్స్ అనమాట. ఈరోజు మొత్తం ఫ్యామిలీ ట్రిప్, అందరం మన నూకాలమ్మ తల్లి గుడి ఉంది కదా అనకాపల్లి. సో ఈరోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనకాపల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడే కుక్ చేసుకొని అమ్మవారికి సమర్పించి అమ్మవారిని దండం పెట్టుకొని రిటర్న్ బ్యాక్ అయితే వస్తాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అక్కడ మేము ఏం కుక్ చేస్తాం, ఏం యాక్టివిటీస్ చేస్తాం. అండ్ ఇంకోటి, అక్కడ ఇప్పుడు మన అనకాపల్లిలో మనకి పాకలు ఉంటాయి అండ్ ఇంకోటి రూమ్స్ లాగా కూడా ఉంటాయి అనమాట. సో అది మనం రెంట్కి తీసుకొని ఆ పాక కానీ రూమ్ కానీ మనం యూటిలైజ్ చేసుకొని మనం అక్కడ కుక్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే కుక్ చేద్దాం అనుకుంటున్నామో సో అది మనమైతే కొంచెం మన ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. కోడ్లు అవన్నీ దొరుకుతాయి అక్కడ, బట్ ఏంటంటే ఏమైతే ఉల్లిపాయలు అట్లాంటివి అయితే దొరకకపోవచ్చు, మేబీ దొరకచ్చు, నాకు అంత ఐడియా లేదు. సో మేమైతే కొన్ని క్యారీ చేస్తున్నాం. ఈ రోజు అయితే ఆటోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాం అనమాట అనకాపల్లి. సూపర్ ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు అందరూ చూడండి వీడియో, మంచి ఇంట్రెస్టింగ్ వీడియో. కూడా పెడతాను మా కుకింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా నేను వీడియోలో పెడతాను. మధ్యలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కూడా నేను కవర్ చేస్తాను. అండ్ ఇంకోటి, అనకాపల్లి తర్వాత కొండకర్లావా కూడా వెళ్దాం అనుకుంటున్నాం, బట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద టైం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మాకు 10 o'clock అయిపోయింది. ఇంకా మేము పెనుగాడి దాటి అనకాపల్లి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. ఇంకా చాలా ఉంది, లైక్ నియర్లీ ఇంకొక 15 kilometers ఉంది. 15 kilometers వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఈరోజు నేను మార్నింగ్ లేవగానే వర్షం పడింది. ఎలా ఎంత ప్లాన్ చేసాం ఎలా అనుకున్నాం, కానీ ఏంటంటే తర్వాత అది వర్షం అయితే పడట్లేదు, కానీ లైట్ గా చిందులు పడుతున్నాయి, బట్ ఎండ్ అయితే లేదు. క్లైమేట్ అయితే సూపర్. నాకు తెలిసి అనకాపల్లిలో కూడా సేమ్ ఇదే క్లైమేట్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అనకాపల్లి వెళ్ళే దారిలో సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉందండి. ఇదిగోండి, ఇది మన రోడ్ అనమాట. ఇది సూర్యనారాయణ స్వామి టెంపుల్, చాలా చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇంకోటి, క్లైమేట్ కూడా తిరిగిపోయింది అనమాట. ఇదిగోండి, అలా వెళ్ళి మనం దండం పెట్టేసుకొని మనం డైరెక్ట్గా అనకాపల్లి అయితే రీచ్ అయిపోతాం. ఈ సూర్యనారాయణ స్వామి గుడి పక్కన చూడండి, ఇక్కడ చాలా పశువులు ఉన్నాయి అన్నమాట. అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదు, ఆ వెనకాల గోడ వెనకాల ఫుల్గా పశువులు ఉన్నాయి. పశువులు చాలేమో ఇక్కడ పెంచుతున్నారేమో. ఇదంతా పశువులు ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ పశువులు చాలా, అండ్ స్టార్టింగ్ లోనే గుర్రం ఉంది, ఆ వెనకాల అయితే ఆవులు ఉన్నాయి. ఇదంతా పశువులు చాలా ఉంది, అక్కడ అంతా ఆవులు ఉన్నాయి అన్నమాట. అనకాపల్లి అయితే రీచ్డ్. ఇదే వెంకల్ కనిపిస్తుంది కదండి, ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. నా ముందు కనిపించే ఏరియా వచ్చేసి మనం పాకలు అవన్నీ చెప్పాను కదా, ఆ పాకలు ఉన్న ఏరియా అనమాట. సో మేము ఆల్రెడీ ఒక పాకనైతే మేము తీసుకున్నాము. నియర్ లైక్ 600 అట్లా ఛార్జ్, 600 500 ఛార్జ్ చేశారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి మనం కుక్ చేసుకొని అండ్ దేవుడికి మొక్కేసి మనం టెంపుల్కి కూడా వెళ్దాం. టెంపుల్ కూడా నేను మీకు షూట్ చేస్తాను, మీకు వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వరకు పార్కింగ్, ఈ కార్నర్ వరకు, ఇక్కడ నుంచి లోపలంతా మన పాకలు ఉంటాయి అన్నమాట. సో పాకల దగ్గరికి వెళ్తాం. కొంచెం జనాలు అయితే ఉన్నారు, ఈరోజు సండే కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట పాకలు. ఇగో మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా మంది తీసుకున్నట్టు కూడా. ఇగో ఇక్కడ మనం కోడి తెచ్చుకుంటే ఆ కోడి కొట్టించడానికి అది ఇక్కడ ఏరియా కొంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఇవన్నీ పాకలే. పీపుల్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఈ రోజు అయితే.
చూడండి ఇవన్నీ పాకలే, ఇక్కడ నుంచి అన్ని పాకలు స్టార్ట్ అన్నమాట. చాలా దగ్గర కుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇదిగోండి చేపలు చేస్తున్నారు. మేమైతే లాస్ట్ లో అయితే తీసుకున్నాం పాక, లాస్ట్ పాక అనమాట. అక్కడైతే పాక తీసుకున్నాం. సో ఇప్పుడు మనం పాక దగ్గరికి వెళ్ళేసి దేవుడికి అయితే మొక్కేసి సో మనం ప్రిపరేషన్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసావా ఇదేనండి మేము తీసుకున్న కోడి. అమ్మవారికి చూపించేసి ఇంకా మనం కోయించేసి ఇంక మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే మనం తీసుకున్న కోడి అనమాట. ఇదే కోడి. ఇంకా దీన్ని అంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇది ఆచారం అనమాట, మనం ఫాలో అవ్వాల్సిందే. అలా అమ్మవారికి చూపించేసి మనం తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసుకుని సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, బాబాయిలు పిన్నిలు అన్నమాట. కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి. మంట అది పెడుతున్నారు. ఇక్కడ పెట్టిన తర్వాత వన్స్ అది చికెన్ కొట్టేసి తీసుకొచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. కుకింగ్ స్టార్ట్ చేసేసి వంట అయిపోయిన తర్వాత మనం అందరూ ఎవరైతే ఉంటారో అందరూ తినేసి తర్వాత మనం టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళే ముందు కూడా నేను మీకు వీడియో తీస్తాను. టెంపుల్ వచ్చేసి అటు సైడ్ ఉంది, కంప్లీట్ గా ఆపోజిట్ సైడ్ లో, కానీ మనకు కనిపించదు అనమాట. ఈ పాకలు చెట్లు ఉండడం వల్ల మనకు కనిపించదు. ఇది మేము తీసుకున్న పాక చూడండి, స్పేషియస్ గానే ఉందన్నమాట పాక. ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి టమాటాలు ఉల్లిపాయలు అయితే కటింగ్ అయితే అయిపోయి ఇంకా వన్స్ మనకు సామాన్లు కూడా తెచ్చేసుకున్నాం. బిర్యానీ సామాన్లు, ఇన్ని సామాన్లు. సో వన్స్ కోడి వచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేయడమే. బిర్యానీ సామాన్లు రెడీ అవుతున్నాయి. ఇదిగోండి మా పిన్ని. సో ఇప్పుడు ఏంటి, ఏమి వండుతున్నావు చెప్పు పిన్ని? చికెన్ బిర్యానీ. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీయా? చికెన్ కర్రీ వండుతున్నావు. వైట్ రైస్ సాంబార్ అన్ని ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాం. అదే వైట్ రైస్ సాంబార్ అయితే తీసుకొచ్చాం అండి. ఓన్లీ ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. సో దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మసాలాలు అవన్నీ, ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. టమాటాలు, కోడి అయితే కొట్టించడానికి వెళ్ళారు. వన్స్ రాగానే అది కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేశారు ప్రాసెస్. మనది వచ్చేసరికి ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి. నెక్స్ట్ ఇంకా చికెన్ వేసేయడమే. చికెన్ రెడీ అవుతుంది, క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి చికెన్ కూడా వచ్చేసింది. చికెన్ క్లీన్ చేసేసి వేసేయడం. సో ఇది బిర్యానీకి యూజ్ చేస్తారు చికెన్. ఇది వచ్చేసి కర్రీకి. సో ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. సో నెక్స్ట్ చికెన్ అయితే వేసేయడం అనమాట. మనమేం కుక్ చేయట్లేదండి, మా పిన్ని వాళ్ళు కుక్ చేస్తారు. నేను చిన్న కలరింగ్ ఇస్తున్నాను. ఉల్లిపాయలు తెగిపోయి దగ్గర ఉల్లిపాయలు ఎగిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ ఎగిపోయాలండి. చికెన్ అయితే వేస్తున్నారు.
ఇదిగోండి మన ట్రావెల్ విత్ బుజ్జి కుకింగ్ చికెన్. రైస్ అయితే వేసేస్తున్నారు. సో బిర్యానీ రైస్ అయితే వేస్తున్నారు. బిర్యానీ అయిపోయినట్టే రెడీ అయిపోద్ది. ఇంకొక 10-15 minutes లో ఆల్మోస్ట్ రైస్ కూడా వేసేసారు. ఇప్పుడు ఇంకా కలిపేసి వాటర్ వేసి మూత పెట్టండి, ఇంకా అయిపోతుంది. బాస్మతి రైస్ తో వాటర్ వేస్తారు. ఎస్, ఇదే ఇంకా ఫైనల్ స్టెప్ బిర్యానీ అనమాట. మూత పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టు బిర్యానీ. వన్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. బట్ నార్మల్ గా చూస్తుంటేనే ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా వన్స్ అయితే చూపిస్తాను. పెట్టే చికెన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ముక్కలు అయితే వేసేస్తున్నారు. మరి మ్యారినేట్ చేసేయరా. పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి బిర్యానీ. చికెన్ అయితే ఎండింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. వన్స్ చికెన్ అయిపోగానే మనం అమ్మవారికి మొక్కేసి మనం తినేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాం. అదిరిపోయింది కదా కర్రీ. సూపర్గా వచ్చిందండి కర్రీ మాత్రం. ఇక్కడ బిర్యానీ చేసాం అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ చేసాం అన్నమాట. అయితే ఇక్కడ పాకలో చెట్టు ఉంటుంది, ప్రతి పాకలో చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని మనం అమ్మవారికి అమ్మవారిగా పూజించుకొని ఈ చెట్టుని మనం అమ్మవారిగా పూజించుకొని మనం ఇక్కడ పెడతాం. ఉపారం పెట్టుకుంటాం. అది ఇక్కడ పెట్టేసి అప్పుడు మనం తినేసి టెంపుల్ కి వెళ్తాం. ఇంకా ఏం చేస్తాం పిన్ని? చీరలు చూపాలనుకుంటే ఇక్కడ మొక్కేసుకొని ఈ చెట్టుకి కట్టేస్తాం. పూజ అంతా అయిపోయాక పట్టుకొని వెళ్ళి గుళ్ళో ఇచ్చేస్తాం. సో అది ఇక్కడ చీర చూపిస్తారు అనమాట. ఆ చీరని మనం చెట్టు కట్టేస్తాం. చికెన్ బిర్యానీ ఇంకా పెట్టలేదు, అది కూడా పెట్టారు. అది పెట్టరు దేవుడికి. ఆహా, కోడి చూపిస్తాం కదా, అది వండేసి ఇంక పెట్టరు. సో చూడండి, మా పాక కాకుండా ఇదో ఇక్కడ ఒక పాక, ఇక్కడ ఒక పాక, ఇదో ఇక్కడ రెడీ అవుతుంది. అక్కడ కూడా కుక్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక పాక. ఇవన్నీ పాకలేనండి. మనం వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అనమాట. పాక వాళ్ళ ఓనర్స్ ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడుకుంటే మనకి పాక ఇస్తారు. మనకి పాక వచ్చేసి 600 వచ్చింది. సో అందరు కుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది కుకింగ్. అక్కడ కూడా కుకింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా కుక్ చేస్తున్నారు. అటువైపు మనకు ఇంకొక 2 పాకలు ఉన్నాయి. అక్కడ ఒక పాక, చివరన ఒక పాక, అక్కడ కూడా కుకింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ కూడా ఇంకొక 3 పాకలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ చిన్న పాకలు, ఇవి కొంచెం పెద్ద పాకలు. బాగుంది కదా వైబ్. సో ఈరోజు సండే కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. నార్మల్ డేస్ లో అయితే మీకు కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంటది. బట్ ఈరోజు సండే అవడం కొంచెం బాగా పీపుల్ అయితే ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా కుకింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు నేను ఇంకా చాలా తక్కువ ఇక్కడికి అంకపల్లి ఇలా రావడం, అంటే కుకింగ్ చేసుకొని ఇది చేయడం నేను అసలు తక్కువ. మా బాబాయ్ కొన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు బాబాయ్? మాది ఒక 25 years నుంచి వస్తున్నాం. 25 years నుంచి చూడండి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ కుక్ చేసుకొని ఇక్కడ చేస్తారనమాట. అంటే ఈసారి మరి చికెన్ లాస్ట్ టైం ఏం చేశారు? లాస్ట్ టైం అయితే గారెలు, బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్, రైస్, రసం ఇవన్నీ పెట్టుకున్నాం. ఈసారి ఏంటంటే కొంచెం టైం కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వక ఈసారి ఏంటంటే చికెన్ బిర్యానీ, చికెన్, అలాగే వెజ్ బిర్యానీ, కొంచెం రైస్. ఈసారి అయితే కొంచెం ఐటమ్స్ అయితే తగ్గినాయి. బట్ సూపర్. ఇంకా మీరు నమ్ముతారా? మాది కంపల్సరీ ప్రతి సంవత్సరం అనేది ఇక్కడ, ప్రతి సంవత్సరం మా మొత్తం ఫ్యామిలీ సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాం. ఎందుకంటే మాకు ఇది తల్లిది ఆచారం. మాకు ప్రతి సంవత్సరం అనేది ఇదే నెలలో వస్తాము. కానీ ఈ మంత్లో ఏంటంటే ఇంకా కొంచెం ఎర్లీగా రావాలి. ఈసారి కొంచెం లేట్ అయ్యింది. కానీ ఏదైనా సరే ఈ తల్లి దర్శనం అనేది ప్రతిసారి మటుకు మీ జూలై నెల మటుకు వచ్చి కంపల్సరీ తల్లి దర్శనం చేసుకొని తల్లికి ఇవ్వాల్సిన నైవేద్యం అన్ని పెట్టి మేము
తల్లికి మళ్ళీ సమర్పించుకుంటాం. పట్టుకెళ్ళండి నా చేతితో ఇక్కడ బేరాలు ఆడుతారు. చీరలు వీళ్ళు 120 రూపీస్ చెప్పారనమాట. మేమైతే 80 రూపీస్ కడుగుతున్నాం. చీర, జాకెట్, సెట్ అంటే కొబ్బరికాయ, అట్టుపళ్ళు, నిమ్మకాయ, పువ్వులు, వేపాకు, గాజులు అన్ని కలిపి వస్తాయి అనమాట. గాజులు వేసి అన్ని పసుపు కుంకాలు అన్ని కలిపి సెట్ చీర జాకెట్ 100 రూపాయలకి ఇస్తాను బాబు. పాటలో అంటే అంటున్నాను 100 రూపీస్ కి ఇస్తారంటండి ఫైనల్ గా సెట్, చీర, జాకెట్. అడిగిరండి గుడికాడ అడగండి ఎంత అని అడిగి నాకు డబ్బులు ఫైనల్లీ డీల్ క్లోజ్. 80 రూపీస్ కి 80 రూపీస్ కి ఇస్తానని చెప్పింది ఆవిడ. మనం తీసుకున్నాం కదండి చీర సెట్. ఇక్కడ ఏవైతే పాకలు కనిపిస్తున్నాయి, ఈ పాకలు ఆ ఎడ్జ్ వరకు వెళ్ళవేనంట. అంటే చాలా చాలా రిచ్ అండి వీళ్ళు. ఇంకా మనమే ఇంకా చాలా పూర్ అన్నమాట. వీళ్ళు చాలా రిచ్. ఎప్పుడైనా మీరు రావాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ముందుగా కూడా పాక తీసి ఉంచుతారు. ముందు పాక ఎవరికి ఇవ్వకుండా ఉంచుతారు. పేరండి మీ పేరు? ఉల్లూరు నారాయణమ్మ. ఈ జస్ట్ మనం ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ లోంచి రాగానే ఫస్ట్ షాప్ ఆవిడది అనమాట. ఇక్కడే ఉంటుంది. ఈ షాప్ దగ్గర మీరు మాట్లాడుకొని ఇందులో ఏ పాకైనా మీరు తీసుకోవచ్చు. సో ఈ గుడి పక్కన అన్నదానం కూడా స్టార్ట్ చేశారంట. అందుకని చెప్పి నేను ఇటు వచ్చాను అనమాట. ఇక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా పెట్టారు. అండ్ చూడండి ఇక్కడ బొమ్మ అమ్మవారిది ఎంత బాగుందో బొమ్మ. ఎవరు పెయింట్ చేశారు కానీ చాలా చాలా బాగుందండి బొమ్మ. చూడండి చాలా బాగుంది. ఇక్కడ తలనీలాలు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ లో తలనీలాల కోసం. అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ చూడండి అక్కడ లైన్ కూడా ఉంది. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా నమ్ముతారు అనమాట ఇక్కడ నూకలమ్మ తల్లిది. టెంపుల్ గోపురం, అగోండి గోపురం కనిపిస్తుంది కదా. అక్కడ లైన్ వెళ్తుంది. అది ఫ్రీ దర్శనము లేదంటే ఏంటనేది తెలియదు. నేను ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు అది కూడా చెప్తాను. అన్నదానం ఉందని చెప్పాను కదా, కంప్లీట్ గా దాని పక్కనే ఇగోండి విశ్రాంతి ప్రాంగణం అని రాసి ఉంటది. ఇందులోనే అన్నదానం అయితే జరుగుతుంది. ఇగోండి ఇక్కడ లైన్ కూడా ఉంది. ఈ లైన్ లో లోపలికి వెళ్ళి అన్నదానం తీసుకొచ్చాం. లోపలైతే జరుగుతుంది అన్నదానం. ఇదిగోండి ఇక్కడ మీకు కావాల్సిన చీరలు, సెట్లు, అరటిపళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. ఎంత అండి సెట్? జత 40 రూపాయలు. చీర ఎంత అండి? చీర 80 రూపాయలు అంటండి. చూడండి ఇక్కడ ఈ పక్కనే ఈ ప్రసాదం కౌంటర్ పక్కనే ఉన్నారు అనమాట. పర్లేదు 80 రూపీస్ అంటే ఆవిడ దగ్గర తీసుకోండి. ఇక్కడ గుడి పక్కనే ఇవన్నీ అమ్ముతున్నారు. డేట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ హాయ్ కూడా చెప్తారు. గాజులు, అమ్మవారి ఫొటోస్, తాళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారు. బొమ్మలు ఇక్కడ కూడా ఫ్రేమ్స్ అవన్నీ అమ్ముతున్నారు దేవుడు. ఇక్కడ ఆంటీ గారు మాకు పరిచయం అయ్యారు. ఇక్కడ వీళ్ళది షాప్ అండి. జస్ట్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉందన్నమాట షాప్. ఇక్కడ డేట్స్, మురుకులు ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారండి. ఇక్కడ గుడి కూడా కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఇంకా మెయిన్ గుడి మొత్తం అవుతుందండి. ఇక్కడ మెయిన్ గుడి కూడా కన్స్ట్రక్షన్ దసరాకి ఓపెన్ చేస్తారండి. థ్యాంక్స్ అండి. ఈ చిన్నప్పుడు మనం తినేవాళ్ళం. ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకోటి స్ట్రాంగ్ బిల్లలు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాం స్ట్రాంగ్ బిల్లలు. తర్వాత ఇది ఏమంటారో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే మేము ఆడుకునే వాళ్ళం. అవి కూడా అమ్ముతున్నారు. టెంపుల్ దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నియర్లీ 4 o'clock అయింది. క్రౌడ్ అయితే కొంచెం తగ్గారులేండి. ఇందాకలతో కంపేర్ చేసి ఇప్పుడైతే తగ్గారు. మనం ఇప్పుడు వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని
కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేస్తాం. ఇదిగోండి ఇక్కడ గుడి దగ్గరలోనే కొంచెం బొమ్మలు అవి ఇవి అమ్ముతున్నారు. చిన్నప్పుడు మనం స్ట్రాంగ్ పిల్లలు అవి ఇవి చూసేవాళ్ళం కదా, జెమ్స్ కనిపిస్తుంది కదా, ఇది లైన్ అన్నమాట, ఫ్రీ లైన్. సో దీంట్లో వెళ్ళిపోయి లైన్ అయితే ఉంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇప్పుడు వెనకాల వైట్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో అది కొత్త గుడి, అది దసరాకు ఓపెన్ చేస్తారంట. ఇప్పుడైతే దర్శనం ఓన్లీ పాత గుడిలోనే. ఇదిగోండి లైన్, ఇగో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఫైనల్లీ గుడి దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. చూసారా అమ్మవారు ఎంత బాగున్నారు. కానీ దసరా తర్వాత కానీ వస్తే మెయిన్ టెంపుల్ నేను చెప్పాను కదండి, వైట్ కలర్ ఇప్పుడు ఇంకా పెయింటింగ్స్ అవన్నీ వేస్తున్నారు, ఆ టెంపుల్ ఓపెన్లో ఉండిపోతుంది, ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి అయితే ఓపెన్లో లేదు. సో అందుకోసమే మనకి ఇక్కడ దర్శనం కోసం ఇక్కడ పెట్టారనమాట అమ్మవారిని. దసరాకి అయితే కంప్లీట్లీ ఓపెన్. సో ఫైనలీ ఈరోజు మన అనకాపల్లి జర్నీ అయితే క్లోజ్డ్. ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్. థ్యాంక్ యూ.